పరిశుద్ధాత్మ పొందుకున్నామంటే చాలామంది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎక్కువ సౌండ్స్ పెట్టి సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఆ సౌండ్స్కి మనం ఒక డ్రామాలోకి వెళ్ళిపోతాము. అందువల్లే మనం అలా ఉంటాము. నిజంగా అట్లా ఉండరు, మనం కామ్గా ఉంటామని చెప్పేసి అన్నారు. చాలా దుఃఖం వచ్చేసింది నాకు. నేను ఇక్కడ చర్చ్కి వచ్చినప్పుడు అన్నయ్య వర్షిప్ చేస్తున్నప్పుడు నేను దేవునికి ఒకటే ప్రే చేసుకున్నాను. ప్రభువా, నీ ఆత్మ ఉంది, నువ్వు భాషల వరం ఇవ్వగలిగిన గొప్పవాడు నా తండ్రి. నువ్వు మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అంత గొప్పవాడు. కానీ ప్రభువా, ఒక్కసారి ఇవన్నీ లేకుండా నీ ఆత్మ ఉండదని ప్రభువా, అది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంతగా అంటే నాకు తెలీదు అని చెప్పి నేను దేవుడిని అడిగాను. ఆ ఆరాధనలో ఆయన హస్తం నన్ను తాకింది. నేను చెప్పలేను ఆ అనుభూతిని. ఎవరైనా సరే అదే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆయన మనం తాకినప్పుడు మనకేం తెలీదు, మనం గంతులేస్తున్నామో ఏమో ఏమీ అర్థం కాదు. ఇది నా చిన్న సాక్ష్యం.